హాయ్ ఫ్రెండ్స్, పాట్నా రైల్వే స్టేషన్లో కనిపించే పప్పు అనే భిక్షగాడి గురించి ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది. మనం సాధారణంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వాళ్ళని కష్టపడే వృద్ధులు లేదా పేదవాళ్ళుగా ఊహించుకుంటాం. కానీ పాట్నాలో ఉన్న పప్పు మాత్రం వేరే స్థాయిలో ఉన్నాడు. అతడు సుమారుగా 2.5 కోట్ల రూపాయల ఆస్తి కూడగట్టాడు. అతను రోజు జంక్షన్ వద్ద భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. కానీ అతనికి 5 బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయి. ఆ ఖాతాల్లో లక్షల రూపాయలు డబ్బులున్నాయి. అతడి పేరు మీద ఎంతోమంది మిత్రులు లేదా ఇతరుల పేర్ల మీద పెద్ద మొత్తంలో డిపాజిట్లున్నాయి. ఈ వీడియో అంతా చూస్తే చివరికి మీరే ఆశ్చర్యపోతారు. అంతేకాదు, ముందు మనం చెప్పుకోబోయే భిక్షగాళ్ల నిజమైన సంపదను చూసి మనం మతిపోతుంది. ఉదాహరణకి మౌలానా ఖాన్ అనే వ్యక్తి అసలు పేరు మజ్ను. అతను ఉదయం 4 గంటలకి భిక్షాటన ప్రారంభించి రాత్రి 8 గంటల వరకు మౌలానా ఖాన్ అవతారంలో ఉంటాడు. ఎందుకంటే భిక్షాటన కూడా ఇప్పుడు ప్యాషన్గా మారిపోయింది. మసూద్ అనే మరో వ్యక్తి కూడా చాలా ప్యాషనబుల్గా భిక్షాటన చేస్తాడు. ఇలాంటి అనూహ్యమైన నిజాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. చూద్దాం పదండి. పప్పు వంటి భిక్షగాళ్ళు బయటకు సాధువుల్లా కనిపిస్తారు. కానీ వాస్తవానికి వీళ్ళు బాగా ప్లాన్ చేసి ఎంతో క్రమబద్ధంగా తమ పని చేసుకుంటూ ఉంటారు. ఉదయం తొందరగా నిద్రలేచి చక్కగా మంచి బట్టలు వేసుకుని బయటకొచ్చి అద్దె ఆటోలో వెళ్ళి తమ పని చేసే ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళాక మాత్రం మురికి బట్టలు వేసుకుని బీభత్సంగా భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇదంతా చూడ్డానికి అర్థం లేనిదిగా అనిపించవచ్చు. కానీ వీరి దృక్పథం చాలా స్పష్టం. వారి పని పద్ధతులు, వారి లోపల స్ట్రాటజీలు చూస్తే ఇది ఒక మంచి ప్రొఫెషన్ అనిపిస్తుంది మనకి. కొంతమంది ముంబైలోని పరేల్ ప్రాంతం నుంచి వచ్చి లోఖండ్వాలా ప్రాంతంలో భిక్షాటన చేస్తారు. అక్కడ వాళ్ళు సంవత్సరాల తరబడి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాత్రి అయితే ఆ ప్రాంతం బాగా శాంతంగా మారుతుంది. హడావిడి తగ్గుతుంది. అప్పుడు వీరి దృష్టి కూడా మారుతుంది. ఎవరూ లేని వాళ్లపైనే వీళ్ళు ఫోకస్ పెడతారు. ఇది వినిపించడానికి విశ్వసనీయంగా అనిపించవచ్చు, కానీ నిజంగా ఇది జరిగిన సంఘటన ఆధారంగా రూపొందించిన కథ. ఈ భిక్షాటకులు ఎలా ఉండాలో, వాళ్ళ జీవితం ఎలా నడుస్తుందో తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. వీరి ఫోకస్ ఎప్పుడూ అలాంటి వ్యక్తులపైనే ఉంటుంది. ఎవరి అవసరాల్లో వాళ్ళు ఉంటారు, లేదా ఎవరు ఎక్కువగా ఎమోషనల్గా కనిపిస్తారో వాళ్ళ దగ్గరే వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి జీవనశైలి గురించి మనం వినగానే ఆశ్చర్యపడతాం. ఈ రోజుల్లో కూడా ఇంత డబ్బు సంపాదించే భిక్షగాళ్ళు ఉంటారా అని మనం ముక్కున వేలేసుకోవాలి. వీళ్ళ వ్యూహాలు అలా ఉంటాయి. మరి ముంబై వంటి పెద్ద నగరాల్లో ఉద్యోగం లేకపోతే జీవితాన్ని నడిపించడం కష్టం. అయితే కొన్ని సందర్భాల్లో మనకు ఎదురయ్యే భిక్షాటకులు మనం ఊహించని విధంగా ఉంటారు. సరిగ్గా చూస్తే వాళ్ళు అసలు బిచ్చగాళ్లే కాదు అనిపించేంతగా కూడా ఉండరు. ఇకపై వీడియోలో శ్రీకృష్ణ కుమార్ అనే మరో వ్యక్తి గురించి చెప్పుకుందాం. దీన్ని నిజంగానే మనం రాయల్ భిక్షాటన అనాలేమో. అతను కూడా ముంబై నగరానికి చెందినవాడు. ముంబై గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కలల నగరం. కానీ ఆ కలలు నిజం కావాలంటే ఆ మనిషి కూడా మాయలో బ్రతకాలి. కృష్ణకుమార్ గీతే భిక్షాటన గురించి చెప్పాలంటే అతను ముంబైలోని అత్యంత పోష్ ప్రాంతంలో నివసిస్తూ సిబిఐ బ్యాంక్లో ఖాతాలు కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఒక మధ్యతరగతి ఉద్యోగివి కావు. కేవలం దుస్తులు, మానసికంగా చలించేటటువంటి విషయాలతో మనల్ని మోసం చేయగల ఒక భిక్షగాడి గురించి. మనం చూసేది ఎంత నిజమో అనే దానికన్నా దాని వెనుక దాగి ఉన్న నిజం ఇంకా పెద్దది. ఆలోచించకుండా ఎవ్వరినీ అంచనా వేయకూడదు. మీరు బయట చూసే దృశ్యం వెనుక ఒక గొప్ప కథ ఉంటుంది. ఈ భిక్షాటకులు కూడా మనలాగే రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేస్తారు. వాళ్ళ పని రోజంతా బిచ్చమెత్తుకోవడం. మనం జీతం కోసం ఎలా కష్టపడతామో వాళ్ళు కూడా నెలసరి సంపాదించడానికి అలాగే కష్టపడతారు. అంటే ఒక రోజులో 1500 నుంచి 2000 వరకు వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. దీన్ని నెల మొత్తానికి లెక్కిస్తే సుమారుగా 45 నుంచి 60 వేల రూపాయలు. ఇది చాలామంది మధ్యతరగతి యువత ఉద్యోగ జీతం కంటే చాలా ఎక్కువ. ఇంత ఆదాయం వస్తే రోజు ఎంతమంది వాళ్ళకి డబ్బు ఇస్తున్నారో మీరు ఊహించండి. కొందరికి ఇది జీవిత మార్గంగా మారిపోయింది. మనం నెల జీతంలో కష్టపడుతూ ఉంటే వీళ్ళు అదే టైంలో భిక్షాటన చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన టైంలో. అది కూడా చాలా పకడ్బందీగా. తక్కువ విషయం కాదు కదా. ముంబై వంటి నగరాల్లో ఒక ఇంటిని కొనడం సాధారణ మధ్యతరగతి కుటుంబానికి నిజంగానే ఊహకందని కల. కానీ ఇలాంటి భిక్షగాళ్ళు మాత్రం 2 ఇళ్ళు కొంటున్నారు. కుమార్ అనే బిచ్చగాడికి 2 ఫ్లాట్లు ఉన్నాయి ముంబైలో. అందులో ఒకదానిలో తన తమ్ముడితో కలిసి ఉంటాడు. ఆ తమ్ముడు అతని ఖాతాలన్నీ మేనేజ్ చేస్తాడు. అంత డబ్బుంటే ఖాతాలను నిర్వహించడానికి మేనేజర్ అవసరమే కదా. ఎందుకంటే ఈయన సేవింగ్స్ ఖాతాల్లో లక్షల రూపాయలు ఉన్నాయని చెబుతారు. ఇప్పుడు ఈ విషయం లక్షల్లోనే ఉందని చెబుతున్నారు. కానీ ఇది మొదలు మాత్రమే. తర్వాత కోట్లు గడించే భిక్షగాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటి ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే ఈ రోజుల్లో కొన్ని భిక్షాటక వృత్తులు కూడా ప్రొఫెషనల్ స్థాయికి చేరుకున్నాయి. మీరు చూస్తున్న ఆకారాన్ని బట్టి ఒకరిని అంచనా వేయకండి. ఎవరి వెనుక ఏముందో ఎవరికి తెలుసు. ఉదాహరణకి పాట్నాలో ఉండే ఒక ముసలావిడ తన భర్త చనిపోయిన తర్వాత 50 ఏళ్లుగా భిక్షాటన చేస్తూ బ్రతుకుతోంది. గత 25 ఏళ్లలో ఆమె మంచి డబ్బు కూడబెట్టింది. చూడ్డానికి పేదగా అనిపించినా ఆమె దగ్గర చాలా డబ్బుంది. ఆమె ఎంచుకునే ప్రదేశాలు కూడా తెలివిగా ఉంటాయి. భక్తులు ఎక్కువగా వచ్చే దేవాలయం దగ్గర. ఎందుకంటే అక్కడ 2 లాభాలుంటాయి. ఒకటి భిక్ష అడగడం సులువు, రెండవది
పోలీసులు కూడా ఇబ్బంది పెట్టరు. అటువంటి ప్రదేశాల్లో వాళ్ళు శాంతంగా భిక్షాటన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రాయల్ బెగ్గర్స్ మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఉన్నారు. భిక్షాటనను ఉపాధిగా మార్చుకుని చాలామంది కోట్లు గడిస్తున్నారు. కొంతమంది అధికారుల కన్నా ఎక్కువ ఆస్తి కూడబెట్టారు. అది ఎలా అంటే కేవలం భిక్షాటన. ఒక బోర్డు చేతిలో పట్టుకుని కూర్చుంటారు. అందులో అన్నం కావాలి, బాగా ఆకలి వేస్తుంది, సహాయం చేయండి అనే 4 అక్షరాలు రాసుంటాయి. దీంతో ఎంతో కొంత చిల్లర పడుతుంది. అది రోజు అలా పడుతూనే ఉంటుంది. కానీ వాళ్ళ అవసరం నిజమైంది కాదు, వాళ్ళ భిక్షాటన నిజమైంది కాదు. నిజంగా వాళ్ళు అమాయకులు కానే కాదు. ఏ పని చేయడానికి ఒళ్ళొంగక భిక్షాటన చేసి 100,000, 1,000, లక్షలు కూడగడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఆస్తులున్నాయి, పొలాలున్నాయి, స్థలాలున్నాయి. కానీ స్టిల్ వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్లే. మన హైదరాబాద్ రోడ్ల మీద కూడా ఆస్తులుండి బిచ్చాటన చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?